సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో ప్రస్తుతం కేతువు యొక్క సంచారం జరుగుతూ సప్తమ స్థానంలో రాహు, అష్టమ శని నడుస్తుంది. భాగ్యంలో కుజుడు ఉంటూ ఆ యొక్క కుజుడు 21వ తేదీకి దశమ స్థానంలోకి వస్తున్నాడు. ప్రస్తుతం దశమ స్థానంలో రవి ఉంటూ ఆయన దాదాపుగా మీకు మే 15వ తేదీ నుంచి ఆ, జూన్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు, ఏకాదశంలోకి మారుతున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం ఏకాదశంలో ఉండేటువంటి గురు ద్వాదశ స్థానంలోకి జూన్ 2 నుంచి రావడం, శుక్రుడు 9వ తేదీకి 12వ స్థానంలోకి, బుధుడు 23వ తేదీకి 12వ స్థానంలోకి మారుతున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఎప్పుడైతే ఈ విధంగా మార్పు చెందుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క లగ్నంలో కేతు ఉన్నాడో ఇది ఒక తెలియని ఒక ఆధ్యాత్మిక చింతనకి, తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, ఏదో తెలియని ఒక డిఫరెంట్ అంటే ఒక రకమైనటువంటి మైండ్ సెట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. దాని నుంచి మీరు పాజిటివ్గా వెళ్ళడం అయితే మంచిదే, అంటే ఆధ్యాత్మికంలోకి వెళ్ళడం చాలా మంచిది. కానీ చిత్ర విచిత్రమైన ఆలోచనలు వచ్చేటప్పుడు గణపతిని ఆరాధించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ నెల ధనపరమైనటువంటి విషయంలో, వ్యాపార అభివృద్ధి విషయంలో చాలా బాగుంటుంది. ఎందుకంటే 23వ తేదీ వరకు కూడా బుధుడు లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే. మరియు అదేవిధంగా కాకపోతే కొంచెం స్లోగా ఉంటూ ఉంటుంది, ఎందుకంటే మరొక దుస్వభావ రాశిలో శని ఉన్నాడు కాబట్టి. అయితే ఈ కొన్ని గురువు 2వ భావం అంటే 2వ తేదీ నుంచి ఎప్పుడైతే 12వ భావంలోకి వస్తున్నాడో కొన్ని శుభకర్మలు అంటే కొన్ని చూడండి, మనం సేవా సంబంధించినవి, దేవతా సంబంధించిన కర్మల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుజుడు 21వ తేదీ వరకు అక్కడ ఉన్నాడు కాబట్టి భూమి మూలంగా ధన యోగాన్ని ఇస్తున్నాడు. భూభాగ్య యోగం మీకు యాక్టివ్ అయింది కాబట్టి భూమి మూలంగా ధన యోగం, భూమి మూలంగా ఏదైనా కలిసి రావడం అనేది జరగనుంది. ఇక మీకు పంచమ స్థానంలో శని యొక్క దృష్టి పడుతూ, పంచమం ఏదైతే ఉందో కాస్త అష్టమ స్థానంలో ఉండే శని యొక్క దృష్టి పంచమంలో మీకు పడుతుంది. మీకు అష్టమ శని జరుగుతున్నందుకు కొన్ని నిందలు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏమీ లేదు, కొంచెం కాస్త ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేసుకోండి, అనే విధాలు బాగుంటుంది. విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి. వివాహం విషయంలో మీరు 7, 8 తేదీలు వివాహ నిర్ణయాలు కానీ పార్ట్నర్షిప్స్ విషయంలో నిర్ణయాలు కానీ తీసుకోకండి. నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు 9, 10 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసింది కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్నీ కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచి మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూముల మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతోపాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా. మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని ఎఫ్లిక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు ఎఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు
మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యం లలిత చదువుకోవడము ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకు ఈ జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్ అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరోభావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏళ్ళనాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏళ్ళనాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు. దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు. మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అని 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.